ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఈ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఓట్ షేరింగ్ పెంచుకోవడంతో పాటు సీట్లను గణనీయంగా కొల్లగొట్టాలన్న దిశగా కమలం నేతలు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పోటీ చేస్తున్నది తక్కువ స్థానాల్లో అయినా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యధిక మందిని గెలిపించుకోవాలనేదే కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే రాష్ట్రంలో ఈసారి 10 అసెంబ్లీ స్థానాలకు 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తోంది బీజేపీ. గెలిపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను రంగంలో నిలిపింది. వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ఎన్నికల గోదాలో దిగిన బీజేపీ ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో అంత బలంగా లేదు. దక్షిణాదిలో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు సౌత్ పై కమలం కన్నేసింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో బలం పెరిగితేనే కాషాయదళ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమవుతోందని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ ఎక్కువగా దృష్టి సారించింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఓటు శాతం పెంచుకోవడంతో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది కమలదళం. ఈ ప్రణాళికలో భాగంగానే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. టీడీపీ, జనసేన పార్టీలతో జతకట్టిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కమలనాథులు దూకుడు పెంచారు. ఇంటింటి ప్రచారంతో పాటు కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తుకు వెళ్లేందుకు ప్రారంభంలో పెద్దగా ఆసక్తి చూపని స్థానిక బీజేపీ నేతలు ఇప్పుడు ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు అయిష్టంగానే ఉన్న పవన్ కళ్యాణ్ చొరవతో 3 పార్టీల కలయిక సాధ్యమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు ముందడుగు వేశారు. కూటమి ఏర్పడిన తర్వాత సీట్ల సర్దుబాటు కూడా పెద్ద ప్రహాసనంగానే మారింది. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అన్నదానిపై చాలా రోజుల పాటు మల్లగుల్లాలు పడ్డారు నేతలు. ఒక దశలో పొత్తు సాధ్యమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఈసారి ఎలాగైనా జగన్ను గద్దెదించాలన్నదే 3 పార్టీల ఏకైక సిద్ధాంతం. దీనికోసం 3 పార్టీలు కొంత సర్దుబాటుకు ఓకే చెప్పేశాయి. పొత్తు ధర్మంలో భాగంగా పలువురు అభ్యర్థులు త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంట్లో ఎక్కువగా నష్టపోయింది మాత్రం జనసేన పార్టీనే. బీజేపీలో కూడా మొదట్లో సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడం, రాయబారాలు నెరపడం జరిగింది. పొత్తులో మరిన్ని సీట్లు డిమాండ్ చేయాలని విజ్ఞప్తులు కూడా చేశారు. బీజేపీ, టీడీపీలో కూడా సీట్లు దక్కని పలువురు నేతలు త్యాగం చేయాల్సి వచ్చింది. సీట్లు దక్కని బీజేపీ నేతలను బుజ్జగించి ప్రచారంలో పాల్గొనేలా చేయడంలో బీజేపీ అధిష్టానం సక్సెస్ అయిందనే చెప్పాలి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నగారా మోగిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన మోదీ కూటమి నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొని క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ఉంటే లాభదాయకంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 400 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతోంది. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మోడీ శ్రేణులకు సంకేతాలను ఇచ్చారు. దీంతో అటు కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనలోనూ ఇటు బీజేపీ పార్టీలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. దీన్ని అలాగే కొనసాగించాలనే లక్ష్యంతోనే మరోమారు ప్రధానమంత్రి 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయన ప్రచారం చేయడం, బీజేపీ అభ్యర్థులను ఎక్కువ మందిని గెలిపించుకోవాలన్న ప్రణాళికలో భాగంగానే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అనకాపల్లి, రాజంపేట, రాజమండ్రితో పాటు విజయవాడలో ప్రధాని టూర్ షెడ్యూల్ చూస్తుంటే ఈసారి ఎలాగైనా సాధ్యమైనంత వరకు కూటమి అండతో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ ఇంకా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు కమలనాథులు.
ఓట్లు సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ దిశగా రాష్ట్రంలో నాయకత్వాన్ని సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో ఓట్ల శాతం పెంచుకోవడంతో పాటు బలాన్ని ఎలా పెంచుకోవాలనే దిశగా ముందుకు సాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో ఈసారి బీజేపీ 6 స్థానాలకు పోటీ చేస్తుంది. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందిన సీఎం రమేష్, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. కమలనాథులు కలలు నెరవేరుతాయా లేదా అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.